Hi dear parents and students, welcome back to my channel. మరి వెబ్సైట్ అయితే వెబ్సైట్కి సంబంధించిన అప్డేట్ ఏంటంటే వెబ్సైట్ ఈరోజు సీట్ అలాట్మెంట్ వచ్చే పరిస్థితి ఉందాం. ఇక్కడ చూడండి, వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెసింగ్. ఇంతకుముందు ఏంటంటే ఇక్కడ అలాట్మెంట్ కూడా వచ్చేసింది. మరి వెబ్సైట్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ అలాట్మెంట్ ప్రాసెస్ అని అంటారు. మరి ఇక్కడ చూద్దాం ఇది వస్తుందా. ఇది మాక్ అలాట్మెంట్ అయితే ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజే అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. టుడే అలాట్మెంట్ డేటు. ఎందుకంటే వీడు ఏమన్నారు ఒక్కసారి మనం చూద్దాం. ఇక్కడ క్లియర్గా ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ డీటెయిల్డ్ నోటిఫికేషన్లో స్టూడెంట్స్కి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆన్ ఆర్ బిఫోర్. అంటే మనకి 18వ తారీఖు ఆన్ ఆర్ బిఫోర్ అంటే 18వ తారీఖు 17 రావచ్చు, 18 రావచ్చు, వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మాకు ఎప్పుడన్నాడు, మాకు 14 నుంచి అన్నాడు. డిస్ప్లే ఆఫ్ మాక్ సీట్ అలొకేషన్ ఆన్ ఆర్ బిఫోర్ మనకి 13వ తారీఖుని వచ్చేసినాయి. 12వ తారీఖునే మాకు వచ్చేసింది. 12వ తారీఖునే మాకు వచ్చేసింది. కాబట్టి మరి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాట్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. దయచేసి అలర్ట్గా ఉండండి. స్టూడెంట్స్ కొద్దిగా మరి ఎవరైనా ఉంటారో మీరు రిమైండ్ చేస్తానికి వీడియో చేస్తున్నాను. అలాట్మెంటు సాయంత్రము అలాట్మెంట్ ఎప్పుడు వస్తుంది మనకి ఈవినింగ్ 5 PM లోపు మరి అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇది అలర్ట్గా ఉండండి. మరి కొంతమందికి జేఈ సీశాప్కి కూడా వెళ్ళే స్టూడెంట్స్ ఉంటారు. కాబట్టి అసలు దీనిలో సీట్ వస్తుందా లేదా అనేది చూసుకోండి ఒకసారి. ఈరోజే అలాట్మెంట్ వచ్చే పరిస్థితి ఉంది. ఆన్ ఆర్ బిఫోరు అక్కడ ఏమన్నాడు, ఆన్ ఆర్ బిఫోరు 18th ఆన్ ఆర్ బిఫోర్ 18th అంటే 17వ తారీఖు కూడా వచ్చే అవకాశం ఉంది. చెప్పలేము మనం. 13 అన్నాడు, అతను 12కి వాళ్ళు రిలీజ్ చేయటం అయితే జరిగింది. స్టూడెంట్స్ అలాట్మెంట్ అయితే ఈరోజు వచ్చేస్తుంది. మరి వెబ్సైట్కి సంబంధించిన తెలంగాణ వెబ్సైట్ 2025కి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ అయితే జరుగుతుంది. నేను చెప్పినట్టు ఆల్రెడీ చెప్పినట్టు ఫస్ట్ ఫేజ్లో మీకు అనుకున్న సీట్ ఎవరికి రాదాం. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ జేఈ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. ఇక్కడ జేఈకి సంబంధించిన జేఈలో ఎన్ఐటీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, IIITకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, జిఎఫ్టీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఐఐటి స్టూడెంట్స్ కూడా దీనిలో ఉన్నారు. ఫస్ట్ ఫేజ్లో ఎవరికి కూడా మీకు అనుకున్న ఎక్స్పెక్టెడ్ సీట్ రాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సెకండ్ ఫేజ్ నీట్గా పెట్టుకోండి అమ్మ. సెకండ్ ఫేజ్ అనేది వీళ్ళు ఫస్ట్ ఫేజ్ని అప్లై చేయరు. ఎవరు కూడా ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి సీట్ వస్తుంది, కాకపోతే వాళ్ళు ఫీజు పేమెంట్ చేయరు, సీట్ క్యాన్సిల్ అవుతుంది. అది సెకండ్ ఫేజ్కి వెళుతుంది. సీరియస్గా ఉండేవాళ్ళు సెకండ్ ఫేజ్లో నీట్గా మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఈరోజు అయితే మరి సీట్ అలాట్మెంట్ అయితే వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా సీట్ అలాట్మెంట్ వచ్చే అవకాశం ఉంది. వస్తుంది కదా, వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి చూసుకోండి. ఈ ఫేజ్లో మీకు అనుకున్న సీట్ అయితే రాదు, అది గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.